ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీల మధ్య ఆధిపత్య పోరు ఈ స్థాయికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పర్యటన ఇప్పుడు ఇక్కడ తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. నిన్న రాత్రి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎంపీ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎంపీ చిన్ని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. స్థానిక నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ఎంపీ నియోజకవర్గ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ రాత్రి ముస్లిం మైనార్టీ పెద్దలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక భోజన కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం మధ్య విభేదాల నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనతో తిరువూరులో రాజకీయం ఎటు దారి తీస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన హత్యకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించారు. ఎంపీ చిన్ని చెడ్డ వ్యక్తి కాదు, ఆయన అనుచరులు చేసి ఉండొచ్చన్నారు. అవాస్తవాలు, కుట్రలతో తనను ఆపలేరని, ఎంతమంది కలిసి వచ్చినా పోరాటం చేస్తానన్నారు కొలికపూడి. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలపై సీఎం, హోంమంత్రి ఆరా తీయాలన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, సందీప్, తిరువూరులో రోజు రోజుకి తీవ్రత అయితే మాత్రం ఉధృతకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ మధ్య జరుగుతున్నటువంటి వివాదాలు ఏదైతే ఉన్నాయో ఈ ఒక్కసారి కూడా తెరపైకి రావడంతో కూడా ఇద్దరి మధ్య ఉన్నటువంటి విగ్రహాలు తారసాగి చేద్దామని చెప్పుకోవచ్చు. ఏదైతే నెమలి దేవస్థాన కళ్యాణ మహోత్సవం స్థానకంగా మరొకసారి విభేదాలు అయితే బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. రాత్రి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు అయితే మాత్రం ఉంది. దాన్ని చంపేందుకు ఎంపీ మనుషులు కానివ్వచ్చు, తన వర్గీయులు చేశారంటూ కూడా ఇండైరెక్ట్ గా కూడా చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే నెమలి వేణుగోపాల స్వామి కట్టడానికి వెళ్లి తిరిగి వచ్చేంతప్పుడు కూడా నా మీద కొంతమంది రెక్కి నిర్వహించారు, నన్ను చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ పోలీసు వ్యవస్థకు వెళ్ళినప్పుడు కూడా నాకు కావాల్సిన రక్షణ కల్పించలేదంటూ కూడా ఈ తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా కళ్యాణ మహోత్సవ సమయంలో కూడా విద్యుత్ ఆపి కూడా హత్య చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఒక సంచలనమైన ప్రకటన కూడా చేసిన పరిస్థితి ఉంది. రాత్రి ఇంత ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేపై ఎంపీపై ఇన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా సరే మీరా అనకుండా కూడా మరొకసారి తిరువూరు నియోజకవర్గంలో కూడా ఎంపీ పర్యటన మరొకసారి ఉధృతి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎంపీ పర్యటనే కాకుండా ఉన్నటువంటి ముస్లిం పెద్దలతో విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడమే మరొకసారి అక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు 1 గంట నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా తిరువూరు నియోజకవర్గంలోనే కూడా ఎంపీ పర్యటించినట్టు. అంటే ఒక్కసారి చూసుకుంటే మాత్రం రాత్రి ఎమ్మెల్యే పెట్టి ఇటు ఎమ్మెల్యేపై విమర్శలు చేసినప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా ఎంపీ మాట్లాడుతూ కూడా ఎలాంటి నేను రాజకీయం చేయట్లేదు, నేను సానుభూతంగా కట్టినాను, అందరూ నాకు కావాలి, అందరితో కలిసిమెలిసి ఉంటాను, కావాలని నా మీద విమర్శలు చేస్తానంటూ కూడా కొన్ని మీడియాలకి ఎంపీ చెప్పిన సందర్భం అయితే ఉంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే చూసినట్లయితే మాత్రం నా మీద హత్య జరిగే ప్రయత్నాలు జరుగుతుంటాయి. దాంతో పాటుగా నన్ను ఒక దళితుడిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. కేవలం ఊర్లో ఆ పేకటలు, ఆ విధంగా గంజాయి వీటన్నిటిని నిర్మూలించాలని చెప్పేసి నా మీద ఇలాంటికి పొట్ట పొందాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ దీని పరంగా చూసినట్టు మాత్రం ఈ రోజు ఎంపీ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది మాత్రం కూడా కొంచెం వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యే మాత్రం మొహమాటం లేకుండా ముఖ్యమంత్రి, అదేవిధంగా నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాత్రి విడతల చేసిన పరిస్థితి. మీరే క్షుణ్ణంగా పరిశీలించాలి, వాళ్ళకి ఏం జరుగుతున్నది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని మాకు న్యాయం చేయాలంటూ కూడా రాత్రి ఎమ్మెల్యే ఇటేపు వీళ్ళ ముగ్గురు కూడా కొన్న పరిస్థితి ఉంది. కానీ ఇటేపు ఎంపీ కూడా నేను కూడా ఇటేపు ముఖ్యమంత్రి ఎలాంటి ఆదేశాలు ఇస్తాను వాటికే ఉంటానని చెప్పేసిన మాత్రం కూడా చెప్పు ఈ ఎంపీ కూడా చెప్పిన పరిస్థితి. మన దీని మాత్రం అకామెంట్ ఎలా తీసుకొని ఎలా ముందుకు వెళ్తామని మాత్రం కూడా మనం కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇటేపు అధిష్టానం సీట్ కోసం మాత్రం కూడా ఇక్కడ మాత్రం తారాస్థాయికి విభేదాలు చేస్తున్నాయి. ఏం జరుగుతుందంటే కూడా ఇటేపు తిరువూరు నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ నేతల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా భయాందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. దాంతో గత మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ టీడీపీ
సానుభూతి పరులు కూడా ఇటేపు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఎమ్మెల్యే మార్చుకోవాలని చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు కూడా ఇటేపు ఎమ్మెల్యే అందరితోనే చేస్తారని చెప్పేసి మాత్రం కూడా ఇటేపు ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇటు ఓవరాల్ చూసినట్లయితే మాత్రం కూడా తిరువురు నియోజకవర్గ వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన పరుస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ విభేదాలు చేరడంతో పాటుగా ప్రతి ఒక్క దగ్గర కూడా విభేదాలు కూడా కూటమిలో కూడా అనేక సందర్భాలుగా ఇటేపు టీడీపీలో కూడా విభేదాలకు ఆ తారాస్థాయికి వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ పై ఇటేపు కూటమి ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు ఎలాంటి నిషేధాలు తీసుకుంటారని మాత్రం కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. యశ్వంత్, అనే ఇష్యూపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హెచ్చరించినా కూడా ఆ కొలికిపూడి తీరు మారట్లేదంటే ఏంటి పరిస్థితి? అంటే ఇది ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది ఇంకా? రైట్, అంటే ఇది ఒక పక్కన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పినప్పటికీ కూడా తన హక్కులు నేను సంపాదించుకున్నాను, నేను ఎక్కడ కూడా పార్టీ పెట్టిన లైన్స్ కి వ్యతిరేకంగా పోలేదు. కానీ ఇదే చంద్రబాబు గారు కానివచ్చు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అదే హైకమాండ్ ఆదేశాలను ఎక్కడ కూడా పోవట్లేదు, నేను నా సహజంగానే పోతాను, నా నియోజకవర్గంలో నా పరిధిలో ఉన్న వాటికి నేను అటెండ్ అవ్వాల్సి ఎంపీ తన వచ్చి తన బలంతోనే వ్యయం చేయాల్సి. అయితే తిరువూరు నెమలి కళ్యాణ్ మీద కూడా గంట సమయం లేటుగా వచ్చిన తర్వాత అతనికి ఎలా ప్రోటోకాల్ ఇస్తారో, నేను ముందు వచ్చి అక్కడ ఎమ్మెల్యే పరంగా నాకు ప్రోటోకాల్ పరంగా అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉందో అలాంటిది నాకు కాకుండా ఎలా ఇస్తారంటూ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా నేను ఇటు పార్టీ ఎక్కమని చెప్పిన వాటికి పోకుండానే ముందుగానే మంచిగానే పోతున్నాను చెప్పేది కూడా ఇటేపు రాత్రి కూడా ఇది ఎమ్మెల్యే శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఎవరు మాత్రం కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు మాత్రమే సరాసరి చెప్తూ ఒకరికి ఒకళ్ళు నీకు పంతం నాది నాది అంటూ కూడా ఎవరిది వారి పంతం నెగ్గించుకునేందుకు ఇట్లాగా పోతారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ దీనిపై అయితే మాత్రం కూడా పార్టీ హైక్ బాగా సీరియస్ గా తీసుకొని దీని మాత్రం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇప్పటికే కోరుకున్న పరిస్థితి ఉంది. కొంత మన గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా ఏదైతే నెమ్మలి జరిగిన ఘటన తర్వాత కూడా సోషల్ మీడియా వేదిక కూడా కొంత తిరువూరులో బై ఎలక్షన్ వచ్చే అవసరం ఉంది, ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారా చేస్తున్నారు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో వేదికగా అనేక ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై అయితే మాత్రం అటు ఎమ్మెల్యే కూడా స్పందించిన పరిస్థితి ఉంది, అటు ఎంపీ కూడా దీనిపై ఎలాంటిది లేదు, ఇది కావాలని సోషల్ మీడియా కొంతమంది చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇది మాత్రం ఒక ఎమ్మెల్యేకి కొంత ఇబ్బందికరంగా మాత్రం దీనిపై మరి రాష్ట్ర కూటమి అదేవిధంగా టీడీపీ అధిష్టానం ఎలా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంటే కొలికపూడి వల్ల పార్టీకి నష్టం జరుగుతున్నా కూడా ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్న పరిస్థితి. అంటే ఇప్పటికైనా అధిష్టానం వీరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే సర్ది చెప్పే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అయితే మాత్రం కూడా ఇప్పటి వరకు కూడా ఇటేపు ఆస్థానం కానివచ్చు, అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా వాళ్ళు చాలా సార్లు చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం వీళ్ళు తీసుకుంటారా, అంటే ఈ ఎన్టీఆర్ విభేదాలు లేకుండా ముందుకు సాగుతారంటే ఇప్పటి వరకు ఇటు హైకమాండ్ అదేవిధంగా సీఎం చంద్రబాబు తీసుకుంటూ వచ్చారు. కానీ ఇలా తారస్థాయికి చేరటం ఒక దేవుడి సన్నిధిలోనే ఇలాంటి ఘటనలు పాల్పడటం, అదేవిధంగా కూడా ఇటు హత్య దాకా చేస్తే ప్రాణోపాలు వచ్చాయని చెప్పి ఒక ఎమ్మెల్యేనే మీడియా ముఖంగా చెప్పడం, ఇవన్నీ కూడా ఒక్కదానికి టైపు గతంలో ఉన్న కూడా చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు సీఎం చెప్పినప్పటికీ టైపు పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చెప్పినప్పటికీ కూడా వీళ్ళిద్దరి తీరులో మార్పు రాకపోవటమే ఇదంతా ఇంకా కూడా ఇటైపు పార్టీ అధిష్టానం కూడా ఇంకా ఓపిక పట్టదని చెప్పేదైతే మాత్రం కూడా వివిధ వాళ్ళ వద్ద నుంచి విశ్వసనీయ సమాచారం. కానీ మధ్య కూడా అతి త్వరలోనే మంచి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా ఫైనల్ డెసిషన్ కూడా అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. దీనిపై కూడా ఇప్పటికీ కూడా ఇటేపు మరొకసారి కూడా వీళ్ళిద్దరిపై కూడా పార్టీ అధిష్టానం కానివచ్చు, టీడీపీ అధిష్టానం కూడా విచారణకు సంబంధించింది. దీనిపై కూడా పూర్తిగా విచారణ చేసి దీనిపై కూడా ఒక పూర్తి విచారణ అనంతరం దీనిపై కూడా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంకా రాను అతి త్వరలో కూడా ఈ వీళ్ళిద్దరి మధ్య ఉండే విభేదాలకి ఒక ఫుల్ స్టాప్ అయితే పడనుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ జరుగుతున్న పరిణామాల వల్ల కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో అనేది కూడా ఒక ఉధృత వాతావరణం నెలకొంది. కానీ అటు తిరువూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎప్పుడు ఏ ఘటనలు జరుగుతాయో అని చెప్పేది మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే మాత్రం కొంత భయాందోళన అయితే ఉందో. దీనిపై కూడా అతి త్వరలోనే టీడీపీ అధిష్టానం కూడా చర్యలు తీసుకుని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ యశ్వంత్. చెప్పన్నా